డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఒక రాజ్యాంగాన్ని ఇచ్చిండ్రు. పోయే కొద్ది పరిణామ క్రమంలో మనం సవరించుకోవాలనుకున్నప్పుడు సవరించుకున్నాం. 100 పైగా సార్లు రాజ్యాంగాన్ని సవరించుకున్నాం. ఎందుకు? మనకి ఎట్లా పరిపాలన సౌలభ్యం కావాలనో దాన్ని సవరించుకుంటూ, దాని స్ఫూర్తిని పోనీయకుండా దాన్ని సవరించుకుంటూ ముందుకెళ్ళాం. ఇవాళ కూడా ఈరోజు ఈ కులగణన అనేది ఇదే బైబిల్, ఇదే ఖురాన్, ఇదే భగవద్గీత. దీంట్లో అమెండ్మెంట్స్ చేసుకోండి. రేపు పొద్దుగాల మీకు ఇంకా 56 కాదు, మీకు అనుమానం వచ్చి మళ్ళీసారి లెక్క పెట్టుకోరు. 58 అయితే 58 అని పబ్లిక్ చేసుకోండి. ఈరోజు నేను లెక్కేసి 56.36% అని లెక్క చేసి ఒక డాక్యుమెంట్ తయారు చేసిన. దీనిపైన మీరు ఏం కావాలో మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి మాడిఫికేషన్ తెచ్చుకోండి. మీరు అందరు ఎడ్యుకేటెడ్, చాలామంది చదువుకున్న పిల్లలు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, బలైన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, ఆఫీసర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. నేను చెప్తున్న దాంట్లో లాజిక్ ఉందా లేదా మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఏమీ లేని కాడ నుంచి మీ లెక్క తేల్చి 56.36% అని లెక్క తేల్చి ఇచ్చిన. దీంట్లో ఇంకో 2% పెరిగేది ఉంటే రేపు 2026లో జనగణనలో కులగణన చేరిస్తే ఆటోమేటిక్గా లెక్క తేలితే పెరిగినట్టుగా గెజెట్ పబ్లిష్ అవుతుంది కదా.